హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 13th B దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో 5 మార్కులకి అడగడం జరుగుతుంది. యాక్చువల్గా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 13thలో ఏబీలు ఉంటాయి. సో అందులో ఈ ప్రాబ్లం ఇలాంటి మోడల్ ఇవ్వచ్చు. మరి చూద్దాం. సాల్వ్ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబిసి. డేటాని బాగా అనలైజ్ చేయి. స్మాల్ ఏ అంటే సైడ్, స్మాల్ బి సైడ్, ఇంకా ఏం కనుక్కోవాలి అంటే సిని కనుక్కోవాలి. సి సైడ్, ఇది సి సైడ్ కాదు, యాంగిల్ ఇచ్చేసాడు. యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ సి ఇచ్చేసాడు 60 degrees. ఓకేనా, మరి చూద్దాం. సో ఇక్కడ యాంగిల్ సి ఇచ్చాడు కాబట్టి ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ మనం సైడ్ని కనుక్కుందాం, సి అనే సైడ్ని కనుక్కుందాం. బై యూజింగ్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2ab. ఆ ఫార్ములాని ఉపయోగించుకుని సి సైడ్ని కనుక్కుంటాం. ఓకే, ఎస్, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ a is equal to √3 plus 1, b is equal to √3 minus 1, c is equal to 60 degrees. సో ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా. we know that cos a is equal to ఏనా సీనా, సి కదా, cos c ని ఉపయోగించుకోవాలి 60 degrees అని. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, చివరిలో సి టర్మ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే కాస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఏబి. మన దగ్గర అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో కాస్ 60 degrees, సి అంటే 60 degrees, ఏ స్క్వేర్ అంటే √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, దట్ ఈస్ అవర్ టార్గెట్, సి కనుక్కోవాలి, డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే √3 ప్లస్ 1, బి అంటే √3 మైనస్ 1. కాస్ 60 సైన్ 30 degrees ఎంతను, కాస్ 60 degrees కూడా అంతే, అంటే 1/2. ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ 1, 2ab, ఏ అంటే √3, బి అంటే 1, ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, ప్లస్ మళ్ళీ ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ 1 అంటే 2√3 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, మైనస్ సి స్క్వేర్ అలానే రాస్తాను, హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ అగైన్ డినోమినేటర్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1. మీరు గమనిస్తే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 2√3 మైనస్ 2√3 క్యాన్సిల్. ఒక చిన్న డౌట్ అడుగుతున్నారు, చూడండి. √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా సార్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ సార్ అంటుంటున్నారు. 3 ప్లస్ 1 4 సార్ దాని ఆన్సర్. అలా చేయకూడదు. ఇక్కడ 1 లేకుంటే అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. 2 టర్మ్స్ ఉన్నాయి, అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవ్వదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేస్తాం. సరే, ఇక్కడ 2 క్యాన్సిల్, డినామినేటర్లో ఉన్న టర్మ్స్ న్యూమరేటర్లో మల్టిప్లైస్లో ఉన్నవి క్యాన్సిల్ చేసేయచ్చు. 2 ఈజ్ ఈక్వల్ టు 10, 2 1s 2 5 టైమ్స్ అట్లా క్యాన్సిల్ చేయొచ్చు. డినామినేటర్ ఎక్స్ వై అట్లా వేరియబుల్స్ ఉన్నా కూడా. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. 3 ప్లస్ 1 4 ప్లస్ 3 7 ప్లస్ 1 8. ఇంకా మైనస్ సి స్క్వేర్ అలానే ఉంటుంది, డివైడెడ్ బై స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇక్కడ 3 మైనస్ 1. సో ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2,
3 - 1 క్రాస్ మల్టిప్లై చేయండి. 2 = 8 - c². ఇప్పుడు నీకు c కనుక్కోవాలి. -c² లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి +c², +2ని రైట్ సైడ్ తీసుకెళ్ళి -2, c² = 6. అప్పుడు c √6. ఎస్, సైడ్ కనుక్కుంటేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? యాంగిల్ ఏ అయినా కనుక్కో. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక ఫార్ములాని ఉపయోగించి ఒక యాంగిల్ని కనుక్కుంటాం. చూద్దాం. సో ఏంటంటే, సిన్స్ మనకు తెలుసు ఏమని, a/sin a = స్మాల్ b/sin c/sin c. ఈ ఫార్ములా మనకు తెలుసు. సో దీన్ని ఉపయోగించుకొని మనం యాంగిల్ని కనుక్కుందాం. ఓకే, స్మాల్ ఏ అంటే √3 + 1/sin a. అదేవిధంగా స్మాల్ బి అంటే √3 - 1/sin b = c అంటే ఇందాకే కనుక్కున్నాం √6/sin 60°. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే ఎటువంటి యాంగిల్ రాదు. ఎందుకంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ ఏదైనా sin 30 60 ఉంటే అప్పుడు మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఈ రెండింటిని తీసుకుంటున్నా. sin 60 √3/2, ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్. ఓకే, అంటే sin a వచ్చేస్తుంది యాంగిల్. సో √3 + 1 /sin a = √6. sin 60 అంటే √3/2. √3 + 1 /sin a. చూడండి, √6 ఇలానే రాసా. ఇక్కడ √3/2 న్యూమరేటర్కి వెళ్తే 2/√3 రెసిప్రోకల్ అవుతుంది. మళ్ళీ ఇది ఎలా ఉంది? √a /√b, √a/b రాసుకోవచ్చు. అంటే √3 + 1/sin a = 2 అలానే రాస్తున్న √a/b, అంటే 3 ones 3 2 times. అంటే √3 + 1/sin a = ఇక్కడ 2√2 ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేయి, నీకు sin a కావాలి. ఎస్, ఇక్కడ నుంచి sin a = చెప్పండి, ఇది ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లైర్లోనే డివైడ్ అవుతుంది, డివిజన్లోనేది మల్టిప్లైర్. సో √3 + 1/2√2. ఎస్, మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం. √3 + 1/2√2ని ఎంత యాంగిల్? సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాము, కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. sin 15° ఎంతనో cos 75° అంతే, అంటే √3 - 1/2√2. అదేవిధంగా sin 75° ఎంతనో cos 15° కూడా అంతే, అంటే √3 + 1/2√2. మరి మీరు చెప్పండి, √3 + 1/2√2 సైన్లో ఏం రాసుకోవచ్చు? sin 75. కాబట్టి sin 75°, బోత్ సైడ్ sin క్యాన్సల్. a = 75°. యాంగిల్ ఏ తెలిసింది, యాంగిల్ సి, ఇంకా బి కనుక్కోవచ్చు. we know that ఏంటి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి = 180°. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ = 180°. ఎస్, యాంగిల్ ఏ అంటే 75°, యాంగిల్ బి అదే కనుక్కోవాలి. యాంగిల్ సి 60° = 180. 70. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తున్న 75 + 60, సో 135 ప్లస్ యాంగిల్ బి = 180°. యాంగిల్ బి = 180° - 135. యాంగిల్ బి = ఎంత? 10లో 5 వెళ్తే 5, 7లో 3 పోతే 4, 45°. మనం చేసింది కరెక్ట్ కాదు చెక్ చేసుకోవచ్చు. యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఏ, ఆ మూడింటిని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ కాదు. 75 + 45, ఒక 5 ఇక్కడ ఇచ్చేయండి. 80 + 40 120 + 60 180. ఎస్, మనం చేసింది కరెక్టే.
కాబట్టి therefore angle A is equal to 75 degrees, angle B is equal to 45 degrees, angle C 60 degrees. Yes. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.